రేవంత్ రెడ్డి పరిపాలన విధానం, ఆయన ఇచ్చిన హామీలు, ఆయన ఇచ్చిన పథకాలు ఎంతవరకు అయినాయి? 50% అయింది, 50% చేసినాడు. బడ్జెట్ అని ఖాళీ చేసిపోయింది కదా, బడ్జెట్ కావాలి కదా, బడ్జెట్ చూస్తే కంపల్సరీ చేస్తాడు. అంటే బడ్జెట్ కావాలి కానీ ఇప్పుడు ఏ పథకాలు అందినా నా తన పైసలు లేవని చెప్తుండే ఓకే. కానీ మరి మొన్న శనివారం రోజు చూసుకుంటే 150 కోట్లు పెట్టి ఒక ప్లేయర్ ని తీసుకొచ్చి ఫుట్బాల్ ప్లేయింగ్ మెస్సీ తోటి ఆడడం కరెక్టే అంటారా మరి? అంటే కరెక్ట్, మేము అన్ని చేయలే కదా, మంచి కోసమే కదా చేస్తాం, ప్రజల కోసం కదా, ఆయన పర్సనల్ గా ఇది కాదు కదా, ది ఇంట్రెస్ట్ ఆఫ్ పబ్లిక్ అన్ని బాగానే చేస్తున్నాడు. అంటే ఫండ్స్ లేవు అన్న ప్రదేశం నుంచి మరి అంటే కొన్నిటి ఫండ్స్ తేవాల్సి అరేంజ్ చేసి వస్తుంది, ఏంటంటే అరేంజ్ చేసి చేయాలి కదా. మరి ఫ్యూచర్ ఆగండి, మీకు మొత్తం డెవలప్మెంట్ చేస్తాను 2047 విజన్ లో చేసి పెడతాను అని అంటున్నారు. మరి ఫండ్స్ లేనప్పుడు అవంతా అవుతుంది అంటారా? ఫండ్స్ చేయడం ఏం అరేంజ్ చేసి చేయాలి కదా, ప్రజలకు ఇదివరకు ఎట్లా ఉండే ఇప్పుడు ఎట్లా ఉండే. ఎడ్యుకేషన్ విషయానికి వస్తే ఇక్కడ స్కూల్ కాలేజ్ ఆనాడు బిఫోర్ ఇండిపెండెన్స్ ఉన్న స్కూల్స్, గవర్నమెంట్ స్కూల్ ఇప్పటి వరకు కూడా అదే ఉంది. అవునా? స్కూల్స్ కానీ హాస్పిటల్స్ కానీ ఇప్పటి వరకు డెవలప్మెంట్ అక్కడ జరగలేదు అంటున్నారు. ఎందుకు పబ్లిక్ అంటారమ్మా, ఇప్పుడు పబ్లిక్ అంటారు కానీ ఇప్పుడు చేసే పని ఎడ్యుకేషన్ కు ఎంత ఇంపార్టెన్స్ ఇస్తుండు. ఇదివరకు ప్రీవియస్ గవర్నమెంట్ ఏమైనా ఇంపార్టెన్స్ ఇచ్చిందా? ఈ స్కూల్లో కానీ, ఎడ్యుకేషన్ లో కానీ, కాలేజీలో ఈవెన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ రిక్రూట్మెంట్ ఎంత ఉండే, రిక్రూట్మెంట్ విషయానికి వస్తే రిక్రూట్మెంట్ అయిందా? ఎంతమంది రిటైర్మెంట్ అవుతుండే, మళ్ళీ అపాయింట్మెంటే లేదు కదా. మళ్ళీ